సహజమైన కార్యాలకి అతీతంగా మన జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించు యేసు ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, recently we just had gone through a Bible study from verses Mark chapter 4:24. ఇక్కడ రాయబడి ఉన్న మాట, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. సో లిసన్, వాచ్ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ లిసనింగ్. మీరు ఏమి వినిచున్నారో మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం చూసేది, మన చెవులకు వినిపించేది మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. దట్స్ వై వి నీడ్ బైబిల్ స్టడీస్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ ద క్రియేటర్ గాడ్ హ్యాస్ గివెన్ certain instructions. Bible means basic, BIBLE, basic instructions before leaving earth. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ఎర్త్. సో ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్న ప్రతి దినం కూడా వీ నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ బైబుల్. దీస్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. వన్స్ ఇఫ్ వీఆర్ రెడీ టు ఫాలో ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వీ విల్ బి ప్రమోటెడ్ టు ద ఎక్స్ట్రాఆర్డినరీ everlasting life, we will have an access to sit along with Jesus Christ in God's kingdom. That is the hope, that is the faith we need to carry. The faith is the basement for the Christian life. Alright friends, that's why Jesus Christ said that be careful what you are listening. Mark chapter 4:24. మనం ఏదైతే వింటున్నామో దాని గురించి మనం జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు ఎర్రరిక్ స్పిరిట్స్ నుంచి ఈ లోక సంబంధమైనటువంటి రకరకాల కన్ఫ్యూజన్స్ వచ్చి మన చెవులో చొరబడి, ఆ చొరబడిన తర్వాత ఆ విని ఒక మాట తలలో పనిచేసి ఈ గుండెల్లో నిరాశను తీసుకొచ్చి ఆ మాట అనేది మనుషుల్ని ఎంటైర్గా కొలాప్స్ చేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. కొంతమంది ఊరికే బల మాట్లాడుతుంటారు ఈ లోక సంబంధమైన మాటలు. అల్లు అక్కడ అలాగయింది, ఇల్లు బస్సు ఎలగబడింది, వర్షం ఎక్కువైపోయింది, గుమ్ములో ఇదయింది, ఇలాగ ఏం చేస్తుంటారంటే కంప్లీట్గా దేవుని యొక్క ప్రెజెన్స్ అంతా కోల్పోయి ఒక ఇరిటేటింగ్ స్పిరిట్స్లోకి ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి తెలియదు, అప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనట్లయితే లైఫ్ అంతా కూడా అతలాకుతం అవుతుంది. నువ్వు మామూలు సరదాగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు విన్న ప్రతి మాట కూడా నీ జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. అందుకే యేసు ప్రభు వారు బైబిల్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. వినేది అది బైబిల్ దేవునికి సంబంధించినటువంటి వాక్యమా కాదా? ఒకవేళ ఇది లోక సంబంధమైనటువంటి మాట అయితే అది మన జీవితానికి సంబంధించిందా కాదా? ఆ సిచ్యువేషన్లో నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది? ఇఫ్ ఇట్ ఈజ్ ఇర్రిలవెంట్ టు మీ, వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? మనం మాట వినిచున్నప్పుడు అది మనకు సంబంధం లేని విషయం అయినప్పుడు, అది ఇంకొకరికి సంబంధించిన విషయం అయినప్పుడు దానిలో మన పాత్ర ఎంత ఉంది? మన పాత్ర లేనట్లయితే కామన్ సెన్స్తో దీనికి నేను సంబంధించిన వ్యక్తిని కాదు, దీని విషయంలో నేను ఎలాంటి ఒపీనియన్స్ ఇవ్వలేను, ఐ కెనాట్ టాక్ ఆన్ సంథింగ్ ఐ డోంట్ నో, నాకు తెలియని దాని మీద నేను మాట్లాడలేను అని చెప్పి మనం అక్కడి నుంచి తప్పుకోవాలి. ఊరికే ప్రతిదానికి ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి టూ మచ్ సెల్ఫ్ ఒపీనియన్స్ ఎవరికైనా ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు మీరు మాట్లాడిన మాటను పట్టుకొని మళ్ళీ మీ మీదకి వస్తారు. బైబిల్ తెలియపరుస్తుంది, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎవరి చేత కూడా మీరు ఇచ్చే మాట వల్ల మీరు పట్టుబడకుండా జాగ్రత్త పడండి అంటున్నారు. అంటే మన మాట ఇచ్చినప్పుడు ఆ మాటను పట్టుకొని వాళ్ళు they will get some right. So we need wisdom to prevent certain wrong, false approaches. ఈ భూమి మీద అనేక మంది రకరకాలుగా, కొంతమంది కన్ఫ్యూజ్ చేద్దాం అనేవారు ఉంటారు, కొంతమంది అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారు, కొంతమంది అసూయ పడేవారు ఉంటారు, కొంతమంది మిమ్మల్ని డౌన్ చేద్దామని చూసేవాళ్ళు ఉంటారు. అలా ఈ ఆలోచనలు కలిగి ఉన్న వారు ఎవరు కూడా అలా కనిపించరు. మాట చాలా తీయగా తేలిపోసినట్టు ఉండొచ్చు, కానీ దాని వెనక వారి యొక్క యంత్రాంగం ఏంటనేది మనం ముందే పసిగట్టి అలానే వారితో గొడవ పడకుండా
మన యొక్క వివేచన జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాలి. ఆ అవాయిడ్ చేయడం కూడా వారి మనసుకు నొప్పించకుండా చూడండి, ఈ విషయంలో నాకు ఆ అనుభవం కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ కానీ లేదు, నాకు సంబంధం లేని విషయాలు మీరు నాతో మాట్లాడి ఈ విధంగా మీరు ఆర్గ్యుమెంట్కి దారితీస్తున్నారు, ఇలా అయితే నేను ఫర్దర్ మీతో కమ్యూనికేట్ చేయలేను అని చెప్పి సున్నితంగా చెప్పి వాళ్ళని అక్కడితో కట్ చేయొచ్చు. సో ఇలాంటి తెలివితేటలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఇప్పుడున్నటువంటి ఈ కన్ఫ్యూజింగ్ ఈ ప్రపంచంలో రకరకాలుగా ఒకరికొకరు అబద్ధాలు ఆడుకొని మోసంతో అసూయలతో మత్సరాలతో కోట్లాటకు చూద్దాం, ఎప్పుడు ఏ తప్పు చేస్తారో పట్టుకుందామని చూసే ఈ ప్రపంచంలో మన తెలుగువారు చాలామంది చెప్తుంటారు తామరాకు మీద నీటి బిందువులా ఉండాలన్నట్టుగా, ఆ రీతిగా మన యొక్క సెర్టైన్ బౌండరీస్ క్రియేట్ చేసుకొని లిమిటైజ్ చేసుకొని ఆ లిమిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు జీవితం అనేది ఎలాంటి ఒడిదుడుకులకి ఎదురవ్వకుండా కొంత సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా కష్టాలు ఉండవచ్చు. అలాంటప్పుడు దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు శక్తి ఇస్తాడు. సో దేవుడు మాట వినకుండా ఎవరితో పడితే అలాంటి వాళ్ళతో మాట్లాడి చెత్త మాట్లాడి లేదంటే బూతులు మాట్లాడి మొత్తం లైఫ్ అంతా ఇంత హోలీ లైఫ్ అంతటి కూడా కావాలనే కొన్ని బంధకాలు మనుషులకి ఎప్పుడు కూడా ఏ కష్టాలు రావు, కానీ వీళ్ళు అనుమతించిన కష్టాలే వీళ్ళకి వస్తాయి. సో మనం ఏది అనుమతిస్తున్నామో ఆ అనుమతించేది ఏంటి, దాన్ని మనం ఎలా లీడ్ చేస్తుంది, ఇవన్నిటిని పరీక్షించాల్సినటువంటి పరిస్థితి మనకుంది. సో ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్తలో 8వ అధ్యాయం మనం 12, 13, 14, 15 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు 18వ వాక్యం వరకు మనం చూసినప్పుడు, ఏ సోవర్ వెంట్ అవుట్ టు సో ద సీడ్స్, విత్తువాడు విత్తడానికి పొలంలోకి బయటకు వెళ్ళినప్పుడు ఆ విత్తుతూ వెళ్తున్నప్పుడు ఆ విత్తనాలు కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. సో అయితే రాతి మీద పడినటువంటి విత్తనాలు కిందని రూట్లు ఎన్హాన్స్ అవ్వడానికి అవకాశం లేదు కనుక కొంతసేపు మాత్రమే అది ఫలించబడి తర్వాత ఎదగడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ముళ్ళ కంప మీద పడేటటువంటి విత్తనాలు అవి కూడా ఆ యొక్క ఎదుగుదలని ఆపేసే చుట్టూ ఉన్నటువంటి కంపలు కాబట్టి అవి కూడా నిష్ప్రయోజనమైనటువంటి విత్తనాలుగా మారాయి. అయితే మంచి నేలను కొన్ని విత్తనాలు పడ్డాయి. 8వ వచనం మనం చూసినప్పుడు, దేర్ ఆర్ సీడ్స్ ఫెల్ ఆన్ గుడ్ గ్రౌండ్. అయితే మంచి నేలను పడినటువంటి విత్తనాలు అవన్నీ కూడా చక్కగా ఫలించాయి, 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించడం మొదలుపెట్టాయి. అయితే దేవుని యొక్క వాక్యం కూడా మన యొక్క హృదయాన్ని మంచి నేలగా ఉంచుకున్నట్లయితే ఈ ఐహిక విచారము, లోభత్వము, అసూయ, మత్సరాలు ఇలాంటివన్నీ కూడా ముళ్ళకంపలు లాంటివి. అలాంటి అసూయపు మత్సరపు ఆత్మల గుండెల్లో ఉన్నప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యమైన విత్తనం ఇక్కడ ఫలించబడదు. సో ఫలించబడాలంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ హృదయం అనేది ఇట్ షుడ్ బి కంప్లీట్లీ క్లీన్ అండ్ వైడెన్ వితౌట్ ఎనీ రాక్ ఆర్ ద థ్రోన్ ఎనీథింగ్. సో ఆ ముండ్ల ఇక రిమా షిరికలందర బాబా ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాలను మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుమతించున్నారు. అయితే పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంపలన్నీ కూడా మనం అగ్గి పెడితే ఎలా అయితే కాలిపోతాయో, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ అనే అగ్ని వచ్చి ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ ముళ్ళ కంపలన్నింటినీ కూడా కాల్చేస్తుంది. మీరు ఒకవేళ అనేక విధమైనటువంటి గతానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి నాన్సెన్స్తో మీరు సతమతం అవుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు ఒక శుభవార్త తెలియపరుస్తుంది. ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పి 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. బికాస్ సినిమాలుందర దో ఇఫ్ ఎనీవన్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఇప్పుడు ఈరోజు ఆ గతానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ కూడా నీ మీద అధికారం లేకుండా పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకి వచ్చినప్పుడు ఆ గతానికి సంబంధించినటువంటి ఎవ్రీ బిటర్నెస్ అనేది పూర్తిగా దేవుడు రిఫ్రెష్ చేస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు మేక్ యువర్ లైఫ్ రిఫ్రెష్ టుడే దిస్ మార్నింగ్.
So, my dear friends, God is enabling me to strengthen the people with the spiritual strength, how God has strengthened my heart. So, me also, I used to go lots of nonsense in my life, so many kind of difficulties. So, all those difficulties, many of them have been allowed by us by taking wrong decisions. మన యొక్క తప్పుడు నిర్ణయాల ద్వారా మనం తీసుకోవడం ద్వారా కొన్ని అంధకార సంబంధమైనటువంటి ఆ పరిస్థితులు అనేవి మన జీవితాల్లోకి రావడం అనేది జరిగింది. అయితే ఆశ్చర్యకర రీతిగా అంధకారంలో వెలుగు ప్రకాశించబడునుగా కానీ పలికినటువంటి దేవుడు ఈ వాక్యం అనే వెలుగుని మా హృదయాల్లోకి వెలిగింపజేశారు. ఎందుకంటే ఆ వాక్యం అనే వెలుగు అనేది మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు అనేటటువంటి ఒక క్లారిటీ ఇస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యం లూకాసు వార్త 8-18 వచనాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుచున్నారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే హౌ యు ఆర్ లిస్నింగ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్క్ చాప్టర్ 4:24 ఈజ్ స్పీకింగ్, బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిసనింగ్. హియర్ ఇన్ ద మార్క్ చాప్టర్ 4:24 word it speaks that be careful what you are listening. What you are listening. Be careful what you are listening. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిసనింగ్. వాట్ ఏమి, వాట్ యు ఆర్ లిసనింగ్ ఏమి వినుచున్నారో చూసుకోండి. ఎందుకంటే 10 సార్లు చెప్తున్నాను, మనం 10-15 సార్లు చెప్పినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ మైండ్లోకి వినుచున్నటువంటి వారికి అది కొన్నిసార్లు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనసంతా ఇంకెక్కడో పెట్టుకుని ఇంకేదో ఆలోచిస్తూ చేస్తున్నారు. అందుకే లూకాసు వార్తలో 8వ అధ్యాయం 12-18 వచనాలు మనం చూసినప్పుడు కొన్ని విత్తువాడు విత్తడానికి బయటకు వెళ్తున్నాడు. అయితే కొన్ని విత్తనాలు రాతి మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళు కంప మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏం పడ్డాయి అంటే మంచి నేలలు పడ్డాయి. సో మంచి నేలలు పడినటువంటి విత్తనాలన్నీ కూడా బాగా ఫలించాయి. అంటే వాట్ యు ఆర్ లిసనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో హౌ వీఆర్ లిసనింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నౌ వీఆర్ టర్నింగ్ ఇన్ టు ద సెకండ్ లెవెల్ ఆఫ్ లిసనింగ్. So we are coming into the second level of listening. The first level of listening, we have to be careful what you are listening. What is being heard by us is very very important. మనం వినిచినప్పుడే ఇది మనకు వినపడుతున్నటువంటి మాట ఇది దేవుని ద్వారా నాకు బలపరిచేదా కదా, దేవుని వాక్యం ద్వారా ఆత్మీయ స్ట్రెంగ్త్ నాకు వస్తుందా రావడం లేదా. What is being heard by us, we have to check. Who will check that? My dear friends, ఫర్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు చెక్ వాట్ వీఆర్ లిస్నింగ్. మనం ఏం వినిచున్నామో అది మనమే చెక్ చేయాలి. అది మనకు సంబంధించిన మనకు కావాలా వద్దా, లేదంటే దానివల్ల మనకు నష్టం ఉందా, అది దురాత్మ చేత ప్రేరేపించబడినటువంటి మనుషుల ద్వారా వింటున్నామా ఏదైనా మాట. దురాత్మల చేత ప్రేరేపించబడే మనుషుల ద్వారా మనం వినిచున్నటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో దేవుని యొక్క సంతోషాన్ని దొంగలిస్తుంది. అందుకే ఏమి వినిచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిసనింగ్. జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్. My dear friends, Jesus Christ said that to his disciples, be careful what you are listening. Be careful what you are listening. Why I am telling this many times? Why I am shouting? My dear friends, do you want to know? Do you want to get clarity? Because I want you to be upgraded with the knowledge given by God. This is Evangelist by Joseph Rajkumar, my dear friends, from the Light in Darkness Gospel Center. We have been doing this all live evangelism updates. I want you people to support this ministry. And I request you people to share this message to some other individuals, those who may be willing to be strengthened by Lord Jesus Christ. We have to be careful what we are listening, and also we have to be very careful how we are listening. మనం ఎలా వింటున్నాం అనేది మన జీవితం మీద ప్రభావితం చేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏదో ఒక ఎంటీవీలో TV9 న్యూస్లో వచ్చినటువంటి న్యూస్లో వినకూడదు. దేవుని యొక్క వాక్యం ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి వాక్యం. ఇదేదో TV9 న్యూస్ కాదు, సాక్షి న్యూస్ కాదు, NTV న్యూస్ కాదు, ABN ఆంధ్రజ్యోతి న్యూస్ కాదు. ఇది పరలోకం నుంచి దేవుడు మనల్ని ప్రేమించి మన హృదయాలను మన జీవితాలను ఉద్ధరించడం కొరకై తన ప్రేమ ద్వారా తన సేవకుల హృదయాల్లో ఉండి పరిశుద్ధాత్మ ప్రవాహం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం ఏమి వినిచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా వినిచున్నాం, హౌ వీఆర్ లిస్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ లిస్నింగ్ లైక్ ఏ నార్మల్ మెసేజ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, దట్స్ నాట్ బెనిఫిట్ఫుల్ ఫర్ అస్. దట్ ఈజ్ లైక్ ఏ మురళి కొంపలో పడినటువంటి విత్తనాల్లో ఉంటుంది. మంచి నేలను పడే విత్తనంలా ఉండాలంటే వీ హ్యావ్ టు లిసన్ విత్ ద క్లోజ్డ్ అటెన్షన్తో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మనం క్లోజ్డ్ అటెన్షన్స్తో ఏకాగ్రతతో
మనం వినిచినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మహా అద్భుత ఆశ్చర్యకారం జరిగించేవాడు. ఈ సూపర్ న్యాచురల్ వండర్ వర్కింగ్ గాడ్. వెన్ those supernatural wonders are coming into our life, because when we are ready to listen, how we are listening, when we are ready to correct ourselves, how we are listening the word of God, God is eventually ready to take care of certain things, how he can bless you, how he wants to exalt you. Because when you are weak, this is God's responsibility to strengthen you. How God strengthens your spirit? Through the word of God, God will strengthen your spirit. But when we are listening the word of God, we have to be very careful whether we are listening it from God or from the men. Whether it is the God's word to strengthen your life, or it is a word from the demonic forces, some influential people, those who wants to discourage you, those who wants to put you down, those who cannot be benefited at all. What we are listening is very, very important. When we are listening, you have to have such capability to judge that what is being heard is, it is from the God to strengthen you, or it is from the devil to lose your strength. So we need to ask God knowledge. యాకోబు పత్రికలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, మన మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే వాడు అది దేవునికి అడగవలను. So if anyone doesn't have the knowledge, he shall seek it in the presence of God. He should ask God. ఆయన ఎవరిని కూడా గద్దెంపక అడుగు ప్రతి వారికి ధారాళముగా దానం దయచేవాడు, జ్ఞానాన్ని దయచేసేవాడు. ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేసి అడగాలి, ప్రభువా కొన్నిసార్లు నాకు అటువంటి జ్ఞానం లేదు తండ్రి, నేను వివేచించలేకపోతున్నాను, నా యొక్క బుద్ధిహీనత నన్ను నిలబడి చేస్తుంది, నీ వాక్యం నుంచి దూరం చేసి ఈ లోక సంబంధమైన చెత్తంతా నా మనసును నింపి నీకు దూరం చేసే ఆ యొక్క పరిస్థితి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ నా జీవితంలో ఉన్నాయి, ప్రభావ వీటిని తొలగించండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారికి ఆటంకంగా ఉండొచ్చు, నేను ఉండగలను, నేను దేవుని ఛాలెంజ్ చేయగలను అనేటటువంటి అంధకారం చాలామందిని లీడ్ చేస్తుంది. దే ఆర్ ఆల్ ఇన్ ద డేంజర్ జోన్. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నశిస్తాడు. సో దేవుడు అనేకసార్లు గద్దిస్తాడు తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, ఇంకో ద్వారా. అయితే ఎన్నిసార్లు గద్దించినప్పటికీ లోబడిన వారు హఠాత్తుగా నశించిపోతారని చెప్తుంది. అందుకే ప్రభువా ఈ భూమి మీద నన్ను ఒక మనిషిగా పుట్టించి మీరు నడిపిస్తున్నారు, మీ యొక్క జ్ఞానాన్ని నేను తీసుకోవడానికి ఇష్టపడేటటువంటి ఆ మనస్సు నా యొక్క పరిస్థితుల్లో దయచేయండి. ఒకవేళ జ్ఞానం నన్ను ఏలుబడి చేయకపోతే అంధకార దురాత్మ శక్తుల యొక్క దెయ్యాల జ్ఞానంతో నేను నీ సన్నిధి నుంచి తప్పించబడతాను. అబద్ధాలు ఆడేటటువంటి జ్ఞానం, మత్సరం, అసూయతో, కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేది నన్ను నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. అలా అసూయతో రగిలిపోయే హృదయం అనేది నరకంలో దెయ్యాలన్నీ కూడా నా కోసం వేచి ఉన్నాయి. వాటి నుంచి నేను తప్పించబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం నాకు కావాలి, పరిశుద్ధాత్మ నాకు కావాలి అని చెప్పి మనం పరిశుద్ధాత్మను అడగాలి. మనం పరిశుద్ధాత్మను అడగకపోతే మాటలు ఎంత బాగున్నా, బయటికి అంత స్మైలింగ్ ఇచ్చి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్తో మనం చాలా మంచి వాళ్ళగా పేరు ఉంది ఈ ప్రపంచం అంతా పొగుడుతున్నప్పటికీ కూడా దేవుని రాజ్యంలో దేవుడు వాచ్ చేస్తున్నాడు ప్రతి ఒక్క హృదయాన్ని కూడా. నిన్ను ఏది ఏలుబడి చేస్తుంది? అసూయ, స్వార్థం, అన్యాయం చేయొచ్చు పర్వాలేదు, ఒకరికి అన్యాయం జరుగుతుంటే దానిలో నీ పాత్ర ఉన్నట్లయితే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని రాయబడి ఉన్నది. సో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుందా, ఆ అన్యాయంలో నీ పాత్ర ఉందా, వెంటనే తప్పించుకో. లేకపోతే ఆ నిత్యం మనుషుని అగ్నిగుండం నుంచి ఇంకెన్నిటన్నిటికీ తప్పించుకోలేవు. ఆ నిత్యం మనుషుని అగ్నిగుండం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావడానికి కూడా అవకాశం ఉండదు. దేవుడు మీరు వింటున్నటువంటి వాక్యాలని మీ హృదయాల్లో ఫలింపజేయను గాక. అయితే లూకాసు సువార్తలో 8:18 వచనంలో రాయబడిన మాట, మీరు ఎలా వింటున్నారో దేవుని యొక్క వాక్యాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిర్లక్ష్యంగా విన్నట్లయితే రాతి మీద పడేటటువంటి విత్తనంలాగా అది ఎక్కువ కాలం ఫలించలేదు. మనం వినుచున్నటువంటి వాక్యం మన హృదయాల్లో అప్లికబుల్ చేస్తూ మన జీవితాల్లో అది అలా ఉందా లేదా మనకి మనమే పరీక్షించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గాడ్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్, లవింగ్, ఫ్యాబ్యులస్ గాడ్. వీ కెన్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవుడి కోసం చాలామంది
అబ్బా నేను అవన్నీ ఫాలో అవ్వలేను అని అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంత తప్పుడు జ్ఞానం అనేది వినిపించబడింది. దేవునితో ప్రయాణం చేయడం కష్టం అనేటటువంటి పదాలు, లేదంటే ఇంకా ఇది అవ్వదులే, నెగిటివ్ ఫోర్సెస్, రకరకాలైనటువంటి ఆ యొక్క దురాత్మల ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి మనుషుల యొక్క మాటలకు ఈ చెవి గతంలో ఇవ్వబడి ఉన్నట్లయితే వారు ఇచ్చినటువంటి నెగిటివ్ స్పిరిట్స్, అది పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరచు ఆత్మలు అనేవి దేవుని నువ్వు ఫాలో అవ్వలేవు, దేవుని మనకు వద్దు, దేవుని యొక్క వాక్యం మనం వినొద్దు, మనం పట్టించుకోవద్దు, వాటికి చాలా దూరంగా ఉండాలి అనేటటువంటి యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆత్మల యొక్క మాటలు విని అవన్నీ కూడా ఆల్రెడీ చెవిట్లో పడ్డాయి కనుక అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు అంధకార ఆత్మలు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం వినాలంటే అసలు వినలేము. ఈ ఎలా వింటున్నామో చూసుకుందామంటే అసలు ఎలా కాదు, అసలు వినడానికే ఇష్టం లేనప్పుడు ఇంక ఎలా వినడం అనేది రాదు అక్కడ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్తో విన్నప్పుడు మాత్రమే ఆ వాక్యం మన హృదయాల్లోకి వచ్చి ఆ వాక్యం పనిచేయడం మొదలు పెడుతుంది. గతంలో కొన్ని నెగిటివ్ స్పిరిట్స్ వచ్చి మాట్లాడే ఆ నెగిటివ్ ఆత్మలన్నీ కూడా పనిచేసాయి కాబట్టే ఇప్పుడు దేవునికి వ్యతిరేకించాలి, దేవుడి మాటలు మనం వినకూడదు అనేటటువంటి ఆ యంత్రాంగం అనేది మనసులోకి యాప్ ఇంజెక్ట్ అయింది. ఇప్పుడు ఆ యాప్ని డియాక్టివేట్ చేయాలి. దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. దేవుడు చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రేమమయుడు, మన కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు, మరలా మన కోసం మరణించి తిరిగి లేచాడు. మరణించి తిరిగి లేవడం అనేది భూమి మీద ఉండడం మీద ఎక్కడ కూడా ఏ మనిషి ద్వారా జరగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ సమాధిని జయించి తిరిగి లేచారు. సో సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా యేసు ప్రభు వారితో మనం ఫ్రెండ్షిప్ చేయవచ్చు, ఆయనతో సహవాసం చేయవచ్చు, ఆయన మాటలు వినవచ్చు. ఆయన మాటలు వినిచినప్పుడు ఆ మాటలు మన హృదయాల్లోకి అనుమతించడం ద్వారా ఆయన మన ఆత్మరూపంలో వచ్చి మనలో కార్యం చేయడం అనేది మొదలు పెడతారు. సో ఇంతవరకు కొన్ని దురాత్మలు పనిచేసాయి. ఆ దురాత్మలు ఏం చేసాయి? అబద్ధం ఆడు, బయటికి నిజంగా ఉన్నట్టుగా ఉండు, లేదంటే చాలా మంచివాడిగా నటించు, కానీ మంచి అనేది నీలో ఉంచొద్దు, లేకపోతే ఈ సమాజంలో నువ్వు మంచికి స్థానం లేదు, ఇలాంటి అబద్ధాలన్నీ కూడా మన హృదయాల్లో మనసుల్లో వినిపింపు చేశాయి. అవి కొన్ని సినిమాల ద్వారా అవ్వచ్చు. ఒక మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ లైక్ ఎనీవన్ మీకు ఆ మెసేజ్ వచ్చి ఉండవచ్చు, బట్ దట్స్ ఎ రాంగ్ మెసేజ్. అందుకే నేను చెప్పాను, సినిమాల్లో మనం చూసేదంతా కూడా రాంగ్ మెసేజ్, దెయ్యాలు మాట్లాడతాయి అక్కడ. మనం ఏం వింటున్నాం జాగ్రత్త చూసుకోవాలి. సినిమాలో వచ్చే ప్రతిదీ అదేదో ఎంటర్టైన్మెంట్కి చూసి అక్కడితో నిర్దాక్షిణ్యం కట్ చేసి పడేయాలి. మన మనసులోకి అది ఇంజెక్ట్ అయిన తర్వాత ఆ హీరోగా ప్లే చేసేటటువంటి ఆ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తారో, నో మ్యాటర్ మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి ఎవరు ప్లే చేసినా ఆ క్యారెక్టర్ని మీ మనసులోని మీరు ఇంప్రెస్ చేసుకున్నారా, మీ జీవితాలు నాశనం అవ్వడం మొదలవుతాయి. గుర్తుంచుకోండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా వాళ్ళ నిజ జీవితంలో అలా క్యారెక్టర్లో ఉన్నట్టుగా ఉండాలని అనుకోరు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఫ్యాన్స్గా అభిమానం మనం ఒక వ్యక్తి మీద పెంచుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి సినిమాలో ఏం చేశాడు అదంతా కూడా నేను చెయ్యాలి అనేటటువంటి తప్పుడు ఆలోచన విధానం అనేది మనుషుల్లో ఒకవేళ పని చేస్తున్నట్లయితే, అటువంటి డైలాగ్స్ మీరు బయట యూజ్ చేస్తున్నట్లయితే మీకు రెస్పెక్ట్ ఉండదు, మీరు అవమానించబడతారు. అలా అవమానించబడినప్పుడు అది సినిమా వరకు, తెర వరకు, ఎంటర్టైన్మెంట్ వరకు చప్పట్లు కొడతారు. కానీ అవి ఏవైనా మీరు బయట లైఫ్లో నిజ జీవితంలో వాడినట్లయితే మీరు అవమానించబడతారు. దురాత్మలు మీ జీవితంతో ఆడుకోవడం మొదలు పెడతాయి. ఎందుకంటే దెయ్యపు ఆత్మ ప్రేరేపణ ద్వారా అక్కడ లాట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అనేది అందులో ఇంక్లూడ్ అయ్యి ఆ సినిమా ద్వారా దెయ్యం హ్యాపీగా ప్రజలందరితో మాట్లాడి ప్రజల్ని డీవియేట్ చేసి దేవుని యొక్క వాక్యం వైపు వెళ్లకుండా, దేవుని వాక్యంలో ఉన్న సత్యం తెలుసుకోకుండా చేస్తుంది. కనుక మనమే ప్రతి ఒక్కరం కూడా, ఇంక్లూడింగ్ ఆల్ దోస్ హూ సెలబ్రిటీస్ రిసీవ్డ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ ఫ్రమ్ డైరెక్ట్ డిపార్ట్మెంట్, జెనిసిస్ మూవీ డైరెక్టర్స్, యూ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ అవర్ టైం. మీ అందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఎవర్ ద నాన్ సెన్స్ మీకు అది ప్రొవైడ్ చేసి మీ చేత స్క్రీన్ ప్లేలో చూపించినప్పటికీ కూడా, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఆల్ యువర్ ఇంటలెక్చువల్ presence from that zone to this God's wonderful zone. So this is our responsibility. Let's all together declare glory and honor, exaltations to the name of Lord Jesus Christ. Be blessed. Amen. Hallelujah.